హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి రోజు ఏం రోజు? నిన్న శిల్వ ప్రతిష్ట కార్యక్రమం. ఆ శిల్వ ప్రతిష్ట కార్యక్రమంలో మనం ఆ పని చేయాలనంటే ఎంతో ప్రయాసతో కూడింది, ఎంతో కష్టమైంది. ఏది ఎవరికి ప్రయాసతో కూడింది, ఎంతో కష్టమైంది? మనుషులకి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. మరి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఈరోజు ఈ తిలకనగర్ గ్రామంలో ఆ శిల్వ ప్రతిష్ట కార్యక్రమం అని అంటే మన గ్రామానికి అదృష్టం. గ్రామం కోసం ప్రార్థించేవారు ఉండాలి, దేశం కోసం ప్రార్థించేవారు ఉండాలి. దేశం కోసము ప్రార్థన చేయాలి, దేశ యోగక్షేమం కోసము ప్రార్థన చేయాలి. దేశంలో మనం నివసిస్తున్నప్పుడు శాంతి భద్రతల విషయాలలో మనం శాంతిగా ఉంటూ మనం ఇతరుల శాంతి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఈ భక్తి అనేది ఏ రీతిగా ఉండాలని అంటే క్రీస్తును చూపించే విధంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? క్రీస్తును చూపించే విధంగా ఉండాలి కదా. మరి అలాంటి గొప్ప అవకాశము దేవుడు మన ఈ పట్టణంలో మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మనం ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? అయ్యా థ్యాంక్స్ అని చెప్తే సరిపోద్దా? అయ్యా వందనాలు అని చెప్తే సరిపోద్దా? ఆయనకి ఏమైనా బలులు అర్పిస్తే సరిపోద్దా? కాదు కదా. ఆయన ఏమంటున్నాడంటే మీరు మీ హృదయాన్ని నాకు సమర్పణ చేయండి. హృదయాన్ని సమర్పణ చేసి హృదయములో కలుషం లేకుండా హృదయము యథార్థమైన భక్తితో మీరు నాతో నివసించుతున్నప్పుడు నేను పౌలుకు చేసిన కార్యాలు, పౌలు ద్వారా చేసిన కార్యాలు నేను మీ ద్వారా చేస్తాను. హల్లెలూయా. చూడమ్మా 3వ వచనం చదవమ్మా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఏమంటున్నాడు? మన తండ్రి అయిన దేవుని నుండి కృపా సమాధానము మీకు కలుగును గాక కదా. కృపా సమాధానం నీకు కలగాలని అంటే ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు. నీ ఆత్మనే దేవుడు. నువ్వు చేస్తున్న ప్రతి కార్యం కూడా దేవుని కొరకే. నువ్వు చేస్తున్న ప్రతి కార్యం కూడా దేవుడు కనిపెట్టువాడే. దేవుడు ప్రతి అవసరతని తీర్చువాడైనే. ప్రతి అవసరత నుంచి మనల్ని విమోచించువాడు కూడా ఆయనే. అప్పుడు ఏముండద్దు? సమాధానం కలిగి ఉండమంటా అన్నాడు. మీకు సమాధానం కలుగును గాక. ఈ రోజులలో మానవ జీవితాలలో ఏమి లేదు అంటే సమాధానం లేదు, ప్రేమ లేదు, ఆత్మీయత లేదు కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి ఒకసారి ఇక్కడ చూసుకుందాము. 2వ వచనం చదవమ్మా. కొరింథీయులు దేవుని సంగమునకు, కొరింథీయులలో ఉన్న దేవుని సంగమునకు, ఇక్కడ చూడండి ఒక మాట, చక్కని మాట. కొరింథీలో ఉన్న దేవుని సంఘమాట. ఈ భూమి మీద మనము ఒక సంఘముగా ఏర్పడ్డామని అంటే దేవుడు సంఘమయ్యా ఇది అని చెప్పగలగాలి. ఆ సంఘాన్ని చూసినప్పుడు ఈ సంఘస్థులు దేవుని బిడ్డలయ్యా అని చెప్పగలగాలి. దేవుని సంఘము అనంటే ఈ భూమి మీద మనుషులు ఏ రీతిగా జీవిస్తారనంటే ఏదో ఆట తమాషలుగా కాదు, భయముతో, భక్తితో, పెద్ద చిన్న గౌరవ మర్యాదలతో ఆ సంఘం జీవించాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి సంఘం. పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో బోధించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఒక క్రమశిక్షణ కావాలి. పరిశుద్ధాత్మ ద్వారా భయభక్తులు కలిగిన జీవితం జీవించబడాలి. ఈ లోకంలో ఉన్న చెడు అలవాట్లకు అన్నిటికి కూడా దూరంగా ఉండాలి. అప్పుడు ఏమైందంటే పరిశుద్ధాత్మ తండ్రి నీ ప్రతి విషయంలో కూడా విజయాన్ని ఇస్తాడు. నీకు సమాధానం కలుగును గాక అంటాడు. ఎప్పుడు అంటాడు? దేవునికి లోబడి, దేవుని మాటకు లోబడి జీవిస్తున్నప్పుడు, దేవునితో ఉంటున్నప్పుడు, అప్పుడు ఆ కుటుంబానికి సమాధానం కలుగును గాక.
కదా. మరి ప్రియమైనది అని బిడ్డలారా, ఇక్కడ ఇందాక 4వ వచనం చదవమ్మా. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది? క్రీస్తు యేసునందు. క్రీస్తు యేసునందు అని అంటే క్రీస్తు యేసు ఎక్కడున్నాడు? నీ యొద్ద ఉన్నాడు. మరి నీ యొద్ద నా యొద్ద ఉన్నప్పుడు మరి ఆలయాలు ఎందుకయ్యానంటే కూడుకొనుటకు పొద్దున్న దాకా ఒక కాపరి తన మందని కాసుకొని మళ్ళీ ఎక్కడికి తీసుకొని వస్తాడు? ఒక దొడ్లకు తీసుకొని వస్తాడు కదా. ఆ దొడ్లకు వచ్చినప్పుడు అవి ఏం చేస్తాయంటే విశ్రాంతి తీసుకుంటాయి. ప్రియమైన బిడ్డలారా, వాటికి విశ్రాంతి కావాలి. ఆ రీతిగా 6 దినములు కష్టపడ్డాక 7వ దినము మందిరంలోకి వచ్చిన వారికి విశ్రాంతి లభిస్తుంది. మళ్ళీ 6 దినములు కష్టపడుట కూడా వారికి శక్తిని దొరుకుద్ది, జ్ఞానము దొరుకుద్ది, సమాధానం దొరుకుద్ది. లేమిలో కలిమిలో ఆయన కృపతోడు ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో మనం వేదన పడుతున్నాము, బాధపడుతున్నాము, చింతించుతున్నాము, రోధిస్తున్నాము, అవమాన పాలవుతున్నాము. అయినా కానీ అవమాన పాలవుతున్నా కూడా మనం గ్రహించలేని స్థితిలో నివసిస్తున్నాము. నాకేంటి అనుకుంటున్నాము, కానీ ఏంటి? నీ జీవితంలో నా జీవితంలో క్రీస్తుకు స్థానం ఉందా? భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? ఇక్కడ చూడమ్మా, 6వ వచనం చదవమ్మా. 5వ వచనం చదువు. 5వ వచనం చదువు. క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు మీ విషయములలోను ప్రతి విషయములలోను అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానం ఉంటుందా? జ్ఞానం ఒక్కటేనా అంటే సమస్త పరిస్థితులలోనూ ఆయన నిన్ను జ్ఞానవంతుడిగా ఉంచుతాడు. హల్లెలూయా. సమస్త పరిస్థితులలో నువ్వు ఎక్కడున్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, అక్కడ ఏ సమయానికి ఏ జ్ఞానం కావాలో సమస్త జ్ఞానం కూడా ఆయన నీకు సమకూర్చబడుస్తాడు. ఎందుకనంటే నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డవి. ఈ రోజులలో మాటలలో కానీ చేతులలో కానీ జ్ఞానవిత్తమైన మాటలు లేవు, ప్రయోజనకరమైన మాటలు లేవు. ఆ మాట ఎక్కడికి దారి తీస్తుందో కూడా తెలియదు. మనం చేస్తున్న పని కూడా ప్రయోజనకరంగా ఉందో లేదో కూడా తెలియదు, కానీ ఆ పనులు చేస్తాం మనం. ఆ పనులు చేసే ముందు జ్ఞానవిత్తమైన జ్ఞానము కలిగి కదా. ఇక్కడ చూడమ్మా, మళ్ళీ అదే మాట చదువు. 5వ వచనము. క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడాలట. ఎవరిలో స్థిరపరచబడాలి? దేవుణ్ణి నమ్మిన వారికి జ్ఞానము స్థిరపరచబడాలి. ఇన్ని సంవత్సరాలు దేవుని బిడ్డగా నివసిస్తున్న మనము జ్ఞానం లేకుండా జీవించినట్టయితే ఉంటే లోకంలో కలిసిపోతాము. సాక్ష్యం ఉందా నీ జీవితంలో? సాక్ష్యం లేదు. సాక్ష్యం అనేది స్థిరపరచబడాలి. సాక్ష్యం లేని జీవితం మాట ఏమైంది? వ్యర్థమే. క్రీస్తుని పోలి నడుచుకోవాలట. ఒకవేళ ఎవరైనా మనల్ని కలిసి మీరు దేవుడిని నమ్మినరా, మీరు క్రీస్తుని కలిగి ఉన్నవారని అంటే అవును అని అంటే దేవుడు ఏ మేలు చేసిండని ఒకవేళ ఏదైనా సాక్ష్యం అడిగితే మనం ఏం చెప్పగలుగుతాము? ఆ సాక్ష్యంలో నిజం ఉన్నదా, ఆ సాక్ష్యంలో అబద్ధం ఉన్నదా అని ఎదుట వారు కనిపెట్టారా? మన నడకను, మన పడకను, మన స్థితిగతులన్నీ కూడా ఎదుట వారు కనిపెడతా అంటారు కదా. మరి కనిపెట్టినప్పుడు కూడా నేను ఇది అది అని మన సాక్ష్యము గొప్పలుగా చెప్పుకుంటున్నామా? మనుషుల్ని బట్టి చెప్పుకుంటున్నామా? మనుషులు నమ్ముతారేమో కానీ దేవుడు నిన్ను నమ్మడు. దేవుడు నిన్ను నమ్మడు.
సాక్ష్యం క్రీస్తు లేని సాక్ష్యం ఈ లోకానుసారంగా ఏమైద్ది అని అంటే అవమాన పాలైపోద్ది. అవమాన పాలైపోద్ది. నిన్ను ఎవరైతే అవమానపరుస్తారో వాళ్ళ ముందు దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చించుతాడు, లేపుతాడు, పైకి ఆశీర్వదిస్తాడు. ఎప్పుడది నీ సాక్ష్యం కరెక్ట్ అయితే, నీ ఆలోచన కరెక్ట్ అయితే. ఇక్కడ చూడమ్మా 6వ వచనం చదువు ఇప్పుడు. ఒకటే కిందిది చదువు. ఆయన యందు మీరును ప్రతి విషయములోను సమస్త ఉపదేశంలోను. ఉపదేశం అని అంటే ఏంటమ్మా? సమస్త ఉపదేశం అంటే ఏంది? మాటలోను, ప్రవక్తలోను, ఆలోచనలలోను, నువ్వు కూడుకున్న చోటు కావచ్చు, నువ్వు వెళ్తున్న మార్గం కావచ్చు, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, సమస్త ఉపదేశంలోను. సమస్త ఉపదేశంలోను అని అంటే ఏ సమయంలో ఎక్కడ మాట్లాడుతున్నావు కూడా దాంట్లో ఏం కావాలట చదవమదే మాట. సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఐశ్వర్యవంతురాలువా? జ్ఞానం ఉన్నదానివా? జ్ఞానం ఉంటే ఐశ్వర్యవంతురాలువే. ఎందుకంటే నీ యొద్ద ఏటీఎం కార్డు లేకపోవచ్చు, కానీ ఏటీఎం కార్డు లాంటి వాడు నీతో ఉన్నవాడు, జ్ఞానం కలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే వాళ్ళు చింత ఉండదు, వేదన ఉండదు. ఏటీఎం కార్డు జేబులో పెట్టుకొని నేను బలహీనుడిని, నా యొద్ద ఏమి లేదు అని అంటే అది అవివేకం, జ్ఞానం లేని ఆలోచన. ఎదుటి వారు ఏం చేస్తారని అంటే, అరే బాబు నీ జేబులో ఏటీఎం కార్డు ఉంది కాదురా బాబు అని అంటే, మరి అవునా అనేసి అప్పుడు బ్యాంకుకు పోతే ఏమొస్తుంది? మనకు కావాల్సింది ధనం వస్తుంది. మరి జ్ఞానం కలిగిన వాడు దేవుణ్ణి దగ్గర పెట్టుకొని కూడా చింతించాడట. మరి ఇక్కడ చూడమ్మా 8వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్టు అంతము వరకు. ఎక్కడ దాకా? అంతము వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంతము వరకు మిమ్మల్ని నిరపరాధులుగా ఉంచుతాడు, దోషులుగా ఉంచాడు. ఈ భూమి మీద మనం ఏ ప్రయాణము కొనసాగుతున్నా, అది కుటుంబ పరిస్థితి కావచ్చు, సమాజంలో వస్తున్న పరిస్థితులు కావచ్చు, ఏ పరిస్థితిలో నీ కుటుంబం ఏ రీతిగా జీవించినా కూడా నీకు ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను నిరపరాధులుగా ఉంచుతాడు, దోషిగా ఉంచాడు. మరి అలాంటి దేవుని కలిగి ఉన్న మనము ఈ రోజులలో నీ స్థితిలో నా స్థితిని ఒకసారి ఆయన యుద్ధ పరిశీలన చేసుకోవాలి. సాక్ష్యం ఉండాలట. సాక్ష్యం లేని జీవితము మృతువుతో సమానం. దేవుడు సజీవుడు. ఈ భూమి మీద ఆయన సజీవుడు కాబట్టి, ఆయన పిలిస్తే పలికే దేవుడు కాబట్టి ఆయన బిడ్డలకి అన్యాయము చేయడు. మరి ఇక్కడ ఒక మాట చూడమ్మా, కిందది 9వ వచనం చదవమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుదాం. ఇక్కడ చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సవాసము. నీ సవాసం ఈ లోకంలో ఎక్కడా? నీ సవాసములో ఏదైనా ప్రయోజనకరమైనది ఉందా? నీ సవాసములో ఏదైనా నీ కుటుంబానికి మేలుకరమైనది ఉందా? ప్రయోజనకరం లేని సవాసం చేసేందుకు, చేయకెందుకు? హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఎంత తేటగా తెలియజేస్తున్నా, నీ సవాసములో, నువ్వు వెళ్తున్న మార్గంలో, నువ్వు నమ్మిన దాంట్లో, నువ్వు నమ్మిన వారి దగ్గర నీకు మేలుకరమైనది ఉందా? కదా. అందరి నుంచి ఇక్కడ అదే 9వ వచనం చదవమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు
దేవుడు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మతగిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ, ఆయన సవాసములో ఉంటే ప్రభు అయిన యేసు నమ్మతగిన దేవుడు. నీకు అన్యాయం చేయడు. నీకు అద్భుతము నీ కుటుంబంలో జరగాలని అంటే దేవుని స్వరము వినాలి. నీ ఆరాటంలో, నీ పోరాటంలో, ఉరుకులాటలో, ప్రయాణములో, అవమానాలలో, కష్టాలలో, దుఃఖములో, వ్యాధిలో, బాధలో నీ సవాసం అన్నది తొలగిపోకూడదు. అది దేవునితో ఉండాలి సవాసము. నేను ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు సవాసంలో నేను ఉన్నాను అంటే నీ సాక్ష్యం స్థిరమైనది కావాలి. నీ సాక్ష్యం లేని జీవితము వ్యర్థమే. ఈ కింది భాగంలో చూసుకుంటే అప్పుడు నీ సాక్ష్యానికి విలువలు దొరుకుతాయి. మరి ఇక్కడ 10వ వచనం చూడమ్మా. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని హల్లెలూయా కదా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి ఈరోజు ఈ ఆదివారం రోజు మనతో మాట్లాడిన మాటల్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఉపదేశాన్ని బట్టి మనము కూడా సాక్ష్యం కలిగిన వారిగా ఈ భూమి పైన మనము నివసించాలి. నివసించాలంటే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎవరికి స్థానం ఉండాలి? ఎవరికి? క్రీస్తుకు స్థానం ఇవ్వాలి కదా. క్రీస్తు సవాసంలో మనము ఉన్నవారుగా ఉండాలి. మరి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.